Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsopet. సో ఇప్పటి వరకు ఈ ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ కానీ నీట్ తర్వాత ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇప్పుడు ఒక చాప్టర్ తీసుకుని ఆ చాప్టర్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ చాప్టర్ నుంచి అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అంటే ఎంసెట్, మెయిన్స్, తర్వాత నీట్, అడ్వాన్స్డ్ లెవెల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఒక 40 to 50 అవర్స్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత సో ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి అడిగినటువంటి ఎంసెట్, తర్వాత మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ లెవెల్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న 2026 క్యాన్సిల్ అయినటువంటి ఆ నీట్ పేపర్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. సో అంటే 3 into 4 దరిదాపు 12 మార్క్స్ వస్తాయి అనమాట. అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇది ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే, మొన్న నీట్ నుంచి దీనిలో 3 క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఓకే, సో సింపుల్ డెఫినేషన్ ఏంటంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క సింపుల్ డెఫినేషన్, ద కాంపౌండ్స్ హ్యావింగ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ కాల్డ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని మనం డీటెయిల్గా చదవాలంటే కొంత బేసిక్ నాలెడ్జ్ అవసరం. సో కాబట్టి బేసిక్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటే దీనిలో యూజ్ అయ్యేటటువంటి వర్డ్స్, దాని మీనింగ్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఈ చాప్టర్లో ఎక్కువగా యూజ్ చేసేటటువంటి వాడు సింపుల్ సాల్ట్స్. సింపుల్ సాల్ట్స్. ఓకే, సింపుల్ సాల్ట్స్ అంటే ఏంటి? when an acid reacts with an alkali to form a simple salt, for example, an acid HCl reacts with alkali అంటే sodium hydroxide gives rise to NaCl plus H2O. సో ఇది ఈ రియాక్షన్ మనకి తెలిసినటువంటిదే. ఇట్ ఈస్ ఎ న్యూట్రలైజేషన్ రియాక్షన్. when an acid reacts with an alkali forms a salt and water through a neutralization reaction. The first example. Second example ఇంకోటి చూద్దాం. సపోజ్ H2SO4 ప్లస్ ఆల్కలి MgOH twice. ఆల్కలి అంటే బేస్. ఓకే, సో దీని నుంచి వచ్చేటటువంటిది ఏంటంటే MgSO4 మెగ్నీషియం సల్ఫేట్ ప్లస్ 2H2O. సో ఇప్పుడు దీస్ 2 ఆర్ సింపుల్ సాల్ట్స్. అంటే సింపుల్ సాల్ట్స్ అంటే ఎలా ఫామ్ అవుతాయి? యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ గివ్స్ ఎ సాల్ట్. ఈ సాల్ట్ మనం సింపుల్ సాల్ట్ అంటాం. ఓకే, ఈ సింపుల్ సాల్ట్స్ని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే అది కంప్లీట్గా కరస్పాండింగ్ అయాన్స్గా విడిపోతుంది. అది కంప్లీట్గా కరస్పాండింగ్ అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది. సపోజ్ మనము NaClని ఓకే వాటర్లో డిజాల్వ్ చేస్తే Na ప్లస్ Cl మైనస్గా విడిపోతుంది. అదే MgSO4ని డిజాల్వ్ చేస్తే అంటే యాక్వస్ మీడియం అంటే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు Mg+2 ప్లస్ SO4-2 అలా కంప్లీట్గా డిసోసియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది సింపుల్ సాల్ట్. ఇట్ ఈస్ ద సింపుల్ సాల్ట్. ఓకే, నెక్స్ట్ second one, molecular or addition compound.
మాలిక్యులర్ ఆర్ ఎడిషన్ కాంపౌండ్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాలిక్యులర్ ఆర్ ఎడిషన్ కాంపౌండ్స్ అంటే these are the compounds which are formed by crystallization. These are the compounds which are formed by the crystallization of two simple salts in some specific mole ratio. ఇది మాలిక్యులర్ ఎడిషన్ కాంపౌండ్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే దీస్ ఆర్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద క్రిస్టలైజేషన్ ఆఫ్ టూ సింపుల్ సాల్ట్స్. మనము ఇప్పుడే నేర్చుకున్నాము సింపుల్ సాల్ట్ అంటే ఏంటని. టూ సింపుల్ సాల్ట్స్ ఇన్ సమ్ స్పెసిఫిక్ మోల్ రేషియో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీకర్లో మనము A+B అనేటటువంటి రెండు సింపుల్ సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాం. A, B అనేటటువంటి రెండు సింపుల్ సాల్ట్ సొల్యూషన్ ఎలా వస్తుంది? ఆ సాల్ట్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే వచ్చేటటువంటిది సాల్ట్ సొల్యూషన్. అలాంటివి రెండు డిఫరెంట్ సింపుల్ సాల్ట్ సొల్యూషన్ ఒక బేకర్లో తీసుకున్నాను. సో దాని యొక్క మోల్ రేషియో ఎంతంటే X:Y అనేటటువంటి మోల్ రేషియోలో తీసుకున్నాం. తీసుకుని దీన్ని ఏం చేస్తున్నామంటే దీన్ని హీట్ చేసాం. ఎందుకు సార్ హీట్ చేసేదంటే దాని యొక్క సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. దేని యొక్క సాల్యుబిలిటీ? ఆ సింపుల్ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ వాటర్లో ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాము? దీన్ని హీట్ చేస్తున్నాం. ఓకే, సో హీట్ చేస్తే దాని యొక్క సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. దీని యొక్క సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని స్లోగా కూల్ చేస్తాం. కూలింగ్ ప్రాసెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది, క్రిస్టలైజేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇది క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇది క్రిస్టల్స్, సింపుల్ సాల్ట్ సొల్యూషన్ యొక్క క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. సో దీన్ని ఎడిషన్ కాంపౌండ్స్ అంటాం. ఎడిషన్ కాంపౌండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎడిషన్ కాంపౌండ్స్ ఎలా వస్తున్నాయి? టూ సింపుల్ సాల్ట్ సొల్యూషన్ని హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము? హీట్ చేసాం కాబట్టి దీని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని నెక్స్ట్ స్టెప్లో స్లోగా కూల్ చేస్తాం. స్లోగా కూల్ చేస్తే ఇక్కడ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయినటువంటి క్రిస్టల్స్ని మనం ఏమంటున్నాం? ఎడిషన్ కాంపౌండ్స్ అంటున్నాం. ఎడిషన్ కాంపౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము జనరల్ ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు దీనికి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎడిషన్ కాంపౌండ్స్కి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. సపోజ్ మనము ఇక్కడ చూడండి, మనం రెండు సింపుల్ సాల్ట్స్ తీసుకున్నాం. ఏంటది? పొటాషియం సల్ఫేటు, అల్యూమినియం సల్ఫేటు. సో దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము? క్రిస్టలైజేషన్ చేస్తున్నాం. ఓకే, క్రిస్టలైజేషన్ చేస్తుంటే వచ్చేటటువంటిది ఏంటి? ఇంకా ఏమొస్తుంది మనకి? ఈ మాలిక్యులర్ లేదా ఎడిషన్ కాంపౌండ్ వస్తుంది. ఎడిషన్ కాంపౌండ్ ఏమొస్తుంది? K2SO4 Al2SO4 thrice 24H2O. అంటే ఇక్కడ
H2O మాలిక్యూల్స్ 24 ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రెండు సింపుల్ సాల్ట్స్ యొక్క రేషియో ఎంత? 1:1 రేషియో. సో దీన్ని ఏమంటామంటే పొటాష్ ఆలం. పొటాష్ ఆలం. సో కాబట్టి పొటాష్ ఆలం ఈజ్ ఏ మాలిక్యులర్ ఆర్ ఎడిషన్ కాంపౌండ్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సింపుల్ రేషియో అంటే ఏమన్నాము? సమ్ స్పెసిఫిక్ సింపుల్ రేషియో అంటే ఇది 1:1 రేషియోలో ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఫెర్రస్ సల్ఫేటు ప్లస్ అమోనియం సల్ఫేట్ ప్లస్ H2O. దీన్ని కూడా ఏం చేస్తున్నాం మనము? క్రిస్టలైజేషన్ చేస్తున్నాం. సేమ్ ప్రాసెస్, క్రిస్టలైజేషన్ చేస్తాం. క్రిస్టలైజేషన్ చేస్తే మనకు వచ్చేటటువంటి కాంపౌండ్ ఫెర్రస్ సల్ఫేటు అమోనియం సల్ఫేటు 6H2O. ఓకే, సో కాబట్టి ఇది కూడా ఏంటి? 1:1 రేషియోలో ఇన్వాల్వ్ అయింది. 6H2O. దీన్ని ఏమంటామంటే మోర్ సాల్ట్ అంటాం. మోర్స్ సాల్ట్. కాబట్టి మోర్ సాల్ట్ అండ్ పొటాష్ ఆలం, ఆల్ దీస్ టూ ఆర్ ఎడిషన్ కాంపౌండ్స్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకోటి ఏంటి అంటే ఫెర్రస్ సైనైడ్ ప్లస్ పొటాషియం సైనైడ్. దీని యొక్క మోల్ రేషియో ఎంత? ఇది 1 మోల్, 1:4. 1:4 రేషియో gives rise to FeCN twice 4 KCl. సో లేదా దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే K4FeCN6 ఇలా కూడా రాయొచ్చు. K4FeCN6. పొటాషియం ఫెర్రోసైనైడ్. దీన్ని ఏమంటాము? పొటాషియం ఫెర్రోసైనైడ్. ఇట్ ఈస్ ఏ పొటాషియం ఫెర్రోసైనైడ్. ఓకే, సో కాబట్టి ఆల్ దీస్ ఆర్ ఎడిషన్ కాంపౌండ్స్. ఓకేనా? ఎడిషన్ కాంపౌండ్స్ అంటే ఎలా ఫామ్ అవుతాయి? దీస్ ఆర్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద crystallization of two simple salts in some specific mole ratio. సో ఇది స్పెసిఫిక్ మోల్ రేషియో. ఇది 1:1 రేషియో. మోర్ సాల్ట్లో ఆ సింపుల్ సాల్ట్స్ 1:1 రేషియోలో ఉన్నాయి. పొటాషియం ఫెర్రోసైనైడ్లో సింపుల్ సాల్ట్స్ 1:4 రేషియోలో ఉన్నాయి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొకటి కాపర్ సల్ఫేట్ CuSO4 4NH3 gives rise to. ఓకే, అంటే gives rise to అంటే ఇక్కడ క్రిస్టలైజేషన్ gives rise to వస్తుంది CuSO4 4NH3. మరి ఇవి కూడా ఏ రేషియోలో ఉన్నాయి? 1:4 రేషియోలో ఉన్నాయి. ఓకే, దీన్ని ఈ కాంపౌండ్ ఎలా రాయొచ్చు అంటే CuNH3 4 times SO4 ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ 4 ఎగ్జాంపుల్స్ మనము ఎడిషన్ కాంపౌండ్స్ కింద తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడిషన్ కాంపౌండ్స్. ఎడిషన్ కాంపౌండ్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తామో చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడిషన్ కాంపౌండ్స్. Classification of addition compounds. Classification of addition compounds. Addition compounds మనము 2 types గా డివైడ్ చేస్తున్నాం. It is based on the behavior of these addition compounds in aqueous medium. అంటే aqueous మీడియంలో అంటే వాటర్లో ఈ ఎడిషన్ కాంపౌండ్స్ని డిజాల్వ్ చేసినప్పుడు అవి బిహేవ్ చేసేటటువంటి విధానాన్ని బట్టి వీటిని 2 రకాలుగా డివైడ్ చేసాం. సో ఏంటి అంటే అవి ఒకటి
డబుల్ సాల్ట్స్, ఒకటి డబుల్ సాల్ట్స్, రెండవది కోఆర్డినేషన్ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఓకే, అడిషన్ కాంపౌండ్స్ ని 2 types గా డివైడ్ చేసాం. ఒకటి డబుల్ సాల్ట్స్, రెండవది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. సో దీని గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డబుల్ సాల్ట్స్ అంటే ఏంటి? ఓకేనా, డబుల్ సాల్ట్స్ ఇది దీని గురించి డిస్కస్ చేద్దాం. డబుల్ సాల్ట్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్. డబుల్ సాల్ట్స్ చూడండి, డబుల్ సాల్ట్స్ these are exist in only solid state. సాలిడ్ స్టేట్లో మాత్రం ఎగ్జిస్ట్ అవుతాయి. వీటిని మనము యాక్వస్ మీడియంలో డిజాల్వ్ చేస్తే, ఈ డబుల్ సాల్ట్స్ని యాక్వస్ మీడియంలో డిజాల్వ్ చేస్తే దే డూ నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. కరస్పాండింగ్ కెమికల్ టెస్ట్ అంటే దాని మీనింగ్ చూద్దాం. ఒక డబుల్ సాల్ట్ తీసుకుని దాన్ని లూజ్ దేర్ ఐడెంటిటీ, డస్ నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ అంటే ఏంటి అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సపోజ్ ఒక డబుల్ సాల్ట్ తీసుకుందాం. చూడండి, డబుల్ సాల్ట్స్ దీస్ ఆర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్. వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ ఇన్ aqueous medium, they do not lose their identity. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డబుల్ సాల్ట్ తీసుకుందాం. ఓకే, ఏంటి ఆ డబుల్ సాల్ట్స్ అంటే సపోజ్ KCl, MgCl2, 6H2. ఇట్ ఇస్ ఏ డబుల్ సాల్ట్. కార్నలైట్ అంటాం. దీన్ని ఏమంటాము? కార్నలైట్. ఇవి ఇంపార్టెంట్, వీటిని గుర్తుపెట్టుకోవాలి. కార్నలైట్ అంటాం. సో ఇప్పుడు ఈ కార్నలైట్ని మనం ఏం చేసాము? వాటర్లో డిజాల్వ్ చేసాం. బేకర్ తీసుకుని ఆ బేకర్లో ఇదిగోండి వాటర్లో వీటిని డిజాల్వ్ చేసాం అనుకోండి. డిజాల్వ్ చేస్తే ఇవి కరస్పాండింగ్ అయాన్స్గా విడిపోతాయి కదా, ఎందుకంటే ఇవి అయానిక్ కాంపౌండ్స్ కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు ఏమేమి అయాన్స్ వస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి దీన్ని చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఏమేమి వస్తాయి దీనిలో? KCl ఎలా విడిపోతుంది? K ప్లస్ Cl మైనస్. మెగ్నీషియం క్లోరైడ్ ఎలా విడిపోతుంది? Mg2 ప్లస్ 2Cl మైనస్. ఇప్పుడు చూడండి, దీనిలో K ప్లస్ అయాను, తర్వాత Mg ప్లస్ 2 అయాను, 3Cl మైనస్ అయాన్స్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 5 అయాన్స్ ఉన్నాయి. ఓకే, 5 అయాన్స్ ఉన్నాయి. ఈ 5 అయాన్స్ మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కరస్పాండింగ్ కెమికల్ టెస్ట్ అంటే సపోజ్ మనకి సెకండ్ ఇయర్లో వస్తుంది ప్రాక్టికల్ కెమిస్ట్రీ సాల్ట్ అనాలిసిస్. సో ఇప్పుడు ఈ సాల్ట్ అనాలిసిస్లో K ప్లస్ పాజిటివ్ టెస్ట్ వస్తుంది. మెగ్నీషియం ప్లస్ 2కి మెగ్నీషియం అయాన్ అంటే క్యాట్ అయాన్, దీనికి పాజిటివ్ టెస్ట్ వస్తుంది. క్లోరైడ్ అయాన్కి పాజిటివ్ టెస్ట్ వస్తుంది. అంటే సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం దీనికి సిల్వర్ నైట్రేట్ యాడ్ చేసామనుకోండి. దీనిలో సిల్వర్ నైట్రేట్ యాడ్ చేస్తే సిల్వర్ నైట్రేట్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే Cl మైనస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బేకర్లోకి మనము ఒక 2-3 డ్రాప్స్ సిల్వర్ నైట్రేట్ కనుక యాడ్ చేస్తే మనకి వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఎలా? AgCl వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. అంటే వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది అని అంటే మనకి దీనిలో ఏమున్నట్లు? క్లోరైడ్ అయాన్స్ ఉన్నట్లు. అలాగే మెగ్నీషియం ప్లస్ 2కి పాజిటివ్ టెస్ట్ వస్తుంది, K ప్లస్కి కూడా పాజిటివ్ టెస్ట్ వస్తుంది. ఓకే, సో ఇది అనమాట. అంటే దే డూ నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ అంటే అదే కెమికల్ టెస్ట్ ద్వారా. టైప్స్ ఆఫ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి దీనిలో? టైప్స్ ఆఫ్ అయాన్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి? ఒకటి K ప్లస్, Mg2 ప్లస్ 3 అంటే 3 టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ అయాన్స్ ఏమో 3 ఉన్నాయి.
టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ 5 వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ మనము మోర్ సాల్ట్ తీసుకుందాం. మోర్ సాల్ట్ అంటే ఫెర్రస్ సల్ఫేటు, అమోనియం సల్ఫేటు 6H2. ఇప్పుడు దీన్ని కూడా మనం వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి. దీన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని వస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఏమున్నాయి చెప్పండి? ఓకే, Fe+2, ఓకేనా. తర్వాత NH4 ప్లస్ సల్ఫేట్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ సల్ఫేట్లు 2 ఉన్నాయి. 2SO4-2. ఇక్కడ అమోనియాలు 2 ఉన్నాయి. 2. ఓకే, సో 2 ఏమో NH4 ప్లస్లు, ఒకటి Fe+2, ఓకే, 2 సల్ఫేట్ అయాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. టైప్స్ ఆఫ్ అయాన్స్ ఏమున్నాయి? టైప్స్ ఆఫ్ అయాన్స్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? Fe+2, NH4 ప్లస్, SO4-2, టోటల్ 3 టైప్స్ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు దీనికి మనము Fe+2కి సంబంధించినటువంటి పాజిటివ్ టెస్ట్ వస్తుంది, NH4+కి సంబంధించిన పాజిటివ్ టెస్ట్ వస్తుంది, సల్ఫేట్కి సంబంధించినటువంటి పాజిటివ్ టెస్ట్ వస్తుంది. సపోజ్ దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు దీనికి మనము బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కలిపామనుకోండి. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కనుక కలిపితే మనకి ఈ సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి అది బేరియం సల్ఫేట్ అనే ప్రెసిపిటేట్, వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? దీనిలో సల్ఫేట్ అయాన్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో కాబట్టి డబుల్ సాల్ట్స్ అంటే ఏంటి? ఫైనల్గా డబుల్ సాల్ట్స్ అంటే దీస్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఓన్లీ సాలిడ్ స్టేట్. వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దే డూ నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. ఓకే, లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ కెమికల్ అనాలిసిస్. కెమికల్ అనాలిసిస్ అంటే సింపుల్ సాల్ట్ అనాలిసిస్లో మనము ఇలాంటి టెస్ట్ ద్వారా వాటిని ఏమేమి అయాన్స్ ఉన్నాయి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇది డబుల్ సాల్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మనము ఐడెంటిఫికేషన్ ఆఫ్ డబుల్ సాల్ట్స్, అసలు అది డబుల్ సాల్ట్స్ అని మనము కెమికల్ ఫార్ములా ద్వారా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఐడెంటిఫికేషన్ ఆఫ్ డబుల్ సాల్ట్స్. ఏంటంటే ఇది ఒక సింపుల్ లాజిక్. ఏంటి అంటే ఇక్కడ దీనిలో మనకి ఇచ్చినటువంటి డబుల్ సాల్ట్స్ అంటే దానిలో 2 కాంపౌండ్స్ ఉంటాయి కదా. ఆ 2 కాంపౌండ్స్లో కూడా యానయాన్ కనుక సేమ్గా ఉంటే దాన్ని డబుల్ సాల్ట్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకే, 99% డబుల్ సాల్ట్స్లు అన్నింటిలో కూడా యానయాన్ సేమ్గా ఉంటుంది. మనకి సపోజ్ ఫార్ములా 4 రకాలైనటువంటి ఫార్ములాస్ ఇచ్చారనుకోండి. దానిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ డబుల్ సాల్ట్ అన్నారు అనుకోండి. అంటే దానిలో రెండింటిలో కూడా సేమ్ యానయాన్ ఉంటే దాన్ని డబుల్ సాల్ట్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజు KCl, MgCl2, 6H2O. ఇప్పుడు దీనిలో చూడండి యానయాన్స్ ఏమున్నాయి? దీనిలో ఇక్కడ Cl-, ఇక్కడ కూడా Cl-. 2 కాంపౌండ్స్లోనూ సేమ్ యానయాన్ ఉన్నది కాబట్టి ఇది డబుల్ సాల్ట్. నెక్స్ట్ ఇంకొక డబుల్ సాల్ట్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్. సో దీనిలో కూడా కార్బోనేట్ యానయాన్ కామన్గా ఉన్నది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ డబుల్ సాల్ట్. దీన్ని డోలమైట్ అంటాం. డోలమైట్. మరి ఇది కార్నలైట్. ఒక్కొక్కసారి వాడు మనకి ఫార్ములాస్ ఇవ్వకుండా డబుల్ సాల్ట్స్ ఏంటి అని కార్నలైట్, డోలమైట్, ఓకే, అట్లా డబుల్ సాల్ట్స్ అంటే వీటి నేమ్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డబుల్ సాల్ట్ అనవచ్చు. ఓకే, కార్నలైట్, డోలమైట్. తర్వాత మోర్ సాల్ట్ కూడా మనం డబుల్ సాల్టే కదా. మోర్ సాల్ట్ ఏమున్నాయి? ఫెర్రస్ సల్ఫేట్, NaHO2SO4, 6H2.
ఓకే, ఇప్పుడు దీనిలో కూడా రెండింటిలోనూ సేమ్ యానయాన్ ఉన్నది చూడండి, సల్ఫేట్. కాబట్టి మోర్ సాల్ట్ కూడా డబుల్ సాల్ట్. ఓకే, ఇంకొకటి చూడండి, ఇంకొకటి K2SO4 Al2SO4 thrice 24H2. సో ఇది కూడా డబుల్ సాల్ట్, ఎందుకంటే రెండు కాంపౌండ్స్ ఉన్నాయి, రెండు కాంపౌండ్స్లోనూ యానయాన్ సేమ్గా ఉంది కాబట్టి ఇది కూడా డబుల్ సాల్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ది కంటిన్యూ చేద్దాం. ఏంటి, మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడిషన్ కాంపౌండ్స్లో ఫస్ట్ డబుల్ సాల్ట్ చూసాము. తర్వాత నెక్స్ట్ ఏముంది, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది డీటెయిల్గా మనము నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.